సో ఇప్పుడు ఇండియాలో కమింగ్ టు మెయిన్ హైదరాబాద్‌లో ఐటీ కంపెనీస్ అనేది ఫ్యూచర్‌లో ఇంకా రాబోతున్నాయి అని కూడా అంటున్నారు కదా! సో దీనివల్ల మ్యాన్ పవర్ పెరిగే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇది కూడా ఏఐ బేస్డ్ మీద, స్కిల్స్ బేస్డ్ మీదే సర్వైవ్ అవ్వాలా? సో ఇప్పుడేంటంటే అండి యూజువల్‌గా మన ఇండియాకి బెంగుళూరు ఈస్ ద ఐటీ హబ్. హ్మ్. బట్ బెంగుళూరు ఈస్ ప్యాక్ అయిపోయింది మొత్తం. అవును. దేర్ ఈస్ నో స్పేస్. స్పేస్ అవును. ఓర్ దేర్ ఈస్ నో నేచురల్ వాటర్ కూడా చాలా ప్రాబ్లమ్ ఉంటది. అవును. అది ఏంటంటే కంపెనీస్‌లో ఇప్పుడు ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌కి, ఒక రెసిడెన్షియల్ దానికి చాలా డిఫరెన్స్ ఉంది. యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్. హ్మ్. సో హైదరాబాద్‌కి ఏంటంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. హ్మ్. ఇప్పుడు పూణే ఉంది, నోయిడా ఉంది, చెన్నై ఉంది. దీస్ ఆర్ ఆల్. బట్ ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే యూ నో దట్ హైదరాబాద్ ఏంటంటే దేర్ ఈస్ నో బౌండరీస్. మనకి ల్యాండ్ అనేది ఎక్కడ బౌండరీస్ లేవు. అవును. అంటే ఒక ప్లాన్డ్‌గా ఉంటది. ఔటర్ రింగ్ అని. అంటే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే యూ హావ్ ఔటర్ రింగ్. యెస్. సో మీకు పట్టే టైం గాని ఏదైనా కూడా ఒక ప్రాపర్‌గా ఉంటది. హ్మ్. ఇప్పుడు మరి బెంగుళూరు చూసుకోండి. ఔటర్ రింగ్ మొత్తం డెవలప్ అయింది. ఇంటర్నల్ సిటీ ఏమి ఉండదు. బెంగుళూరు మొత్తం డెవలప్ అయిందంటే ఔటర్ రింగ్‌లో మొత్తం డెవలప్ అయింది. ఓకే. ఇంటర్నల్ సిటీ అంటూ ఏమి ఉండదు మీకు. మొత్తం ఔటర్ రింగ్‌లో డెవలప్ అయిపోయింది. కంపాక్ట్ అయిపోయింది. ఓకే. హైదరాబాద్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మెయిన్ హబ్ హైదరాబాదేగా. ఇన్ఫోసిస్ మెయిన్ హబ్ హైదరాబాదే. చాలా పెద్ద కంపెనీ విప్రో కూడా. హ్మ్. సో చాలా పెద్ద కంపెనీస్‌కి హైదరాబాద్ ఈస్ ద మెయిన్. ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ కూడా హైదరాబాదే. ద మెయిన్ సర్వర్ ఆర్ మెయిన్ టీమ్ విల్ బి ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇంకా కంపెనీస్ వస్తుంటాయి. వై? బికాజ్ ఇప్పుడు కంపెనీస్ కూడా ఏం చేస్తాయి ఫ్యూచర్ ప్లాన్ ఒక 10 to 20 ఇయర్స్ వరకు వాళ్ళ రోడ్ మ్యాప్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు డెవలప్మెంట్ సెంటర్ కానీ, ఆర్&డి సెంటర్ కానీ ఎక్కడ స్టార్ట్ చేస్తే మనకి హర్డిల్స్ రావాలి, ఎక్కడ స్టార్ట్ చేస్తే వీ విల్ హ్యావ్ మచ్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఎక్కడ మనకి బ్రేక్స్ పడవు అనేది చూసుకుంటారు. సో హైదరాబాద్ ఈస్ హ్యావింగ్ ఎ హెల్దీ పాసిబిలిటీస్ ఓకే. టు గెట్ కంపెనీస్. అంటే ఆ కోర్ లొకేషన్ అనేది మన దగ్గర ఉంచుకోవడానికి. హ్మ్. అండ్ యు నో దట్ మిడ్ లెవెల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇదివరకు బెంగళూరులో ఉన్నట్టు ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా కంపెనీస్ ఫామ్ అవుతున్నాయి. ట్రూ. సో దట్ ఇస్ హెల్తీ కాంపిటీషన్. సో కంపెనీస్ అనేది హైదరాబాద్కి వస్తుందా అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ అనేది కంపెనీస్ ఎక్కడున్నా కూడా ఏ అనేది ఉంటే జాబ్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఏ మీద స్కిల్స్ డిపెండ్ బేస్ అయి మీదే ఉంటుంది. వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ ఆ స్కిల్ బేస్డ్ మీద ఉంటుంది. హ్మ్. సో హైదరాబాద్ అనేది ఎస్ ఆఫ్టర్ బెంగళూరు హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ పాసిబుల్ వే అండ్ మోస్ట్ హెల్దీ లొకేషన్ వీ హ్యావ్ విత్ ఐటీకి బాగా హెల్దీ లొకేషన్ అంటే నెక్స్ట్ హైదరాబాద్నే చాలా కంపెనీస్ చూస్తున్నాయి. ఎందుకంటే మా క్లయింట్స్లో కూడా చాలా కంపెనీస్ ఇట్లా అంటే న్యూ బ్రాంచెస్ హైదరాబాద్ లేని కూడా దే ఆర్ ఫార్మింగ్ ఏ న్యూ బ్రాంచెస్ హియర్ అండ్ ఫ్యూ కంపెనీస్ ఆర్ టేకింగ్ యాజ్ బేస్ లొకేషన్ ఆఫ్ హైదరాబాద్. ఓకే. హైదరాబాద్ బేస్ లొకేషన్ గా పెట్టుకుంటున్నారు అంటే కార్పొరేట్ ఆఫీస్ లాగా. యెస్. యెస్. సో హైదరాబాద్కి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంది ఇదివరకు యు నో దట్ హైదరాబాద్లో ఐటీ జాబ్స్ లేక అందరూ బెంగళూరు, చెన్నై ఎక్కడ చూసినా అక్కడెక్కడే ఉంటారు. మన తెలుగు వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు. బెంగళూరులో లాట్. అవును. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ కూడా ఆప్షన్స్ వచ్చేసినాయి. సో చాలా మంది ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఆప్షన్స్ ఉన్నాయి కానీ హైదరాబాద్లో ఉండిపోతున్నారు. అవును. సో మారింది ఒక 5 to 10 ఇయర్స్ నుంచి చాలా చేంజ్ వచ్చింది హైదరాబాద్కి. సో దాంతోపాటు ఏఐ అనేది హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నా కూడా ఏఐ మీద జాబ్ మార్కెట్ ఎఫెక్ట్ అనేది ఓకే. డిసైడెడ్. సో సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి వచ్చిన వాళ్ళందరూ మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ బీటెక్ సైడ్ నుంచే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంతమంది బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ కూడా చేస్తారు. అంటే బీటెక్ నుంచి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి రావడం అనేది బెస్ట్ అంటారా? ఎంటెక్ కూడా కంప్లీట్ చేయడం వల్ల రావడం బెస్ట్ అంటారా? అంటే ఏంటి డిఫరెన్స్? సో ఇది ఏంటంటే అండి కంప్లీట్‌గా చెప్పలేం. అంటే ఇప్పుడు బీటెక్ చేసి ఎంటెక్ చేసి రండి, లేకపోతే బీటెక్ చేసి లేకపోతే ఎంబీఏ చేసి రండి. వి డోంట్ నో. బట్ బీటెక్ చేసిన తర్వాత మీకు అప్పుడున్న సినారియో బట్టి మాస్టర్స్ చేయాలా లేకపోతే జాబ్కి వెళ్ళిపోవాలా? ఇప్పుడు బీటెక్ తర్వాత జాబ్ వచ్చింది అనుకోండి, బెటర్ యూ డూ జాబ్. ఓకే. ఆఫ్టర్ 2 years యూ టేక్ బ్రేక్ ఆర్ యూ డూ డిస్టెన్స్ ఎంబీఏ ఆర్ డిస్టెన్స్ ఎంటెక్ ఓకే. మీరు చేసుకుంటూ. ఎందుకంటే జాబ్ అనేది వచ్చింది అనుకోండి, ఆ జాబ్ని యూజ్ చేసుకోవాలి తప్ప దాన్ని నాకు జాబ్ని ఇగ్నోర్ చేసి నేను మాస్టర్ చేస్తానంటే మనం ఏం చేసినా అట్ లాస్ట్ జాబ్ చేసే వాళ్ళు జాబే చేయాలి. అవును. బీటెక్ అయినా జాబే చేయాలి, ఎంటెక్ అయినా, ఎంబీఏ ఎనీథింగ్, బీబీఏ ఎనీథింగ్ జాబే చేయాలి. సో బీటెక్ తర్వాత మీకు వచ్చిన ఆపర్చునిటీస్ బట్టి, మీకున్న సిచ్యువేషన్స్ బట్టి, మీకున్న ఆ ఛాన్సెస్ బట్టి డిసైడ్ అవ్వాలి. ఓకే. జాబ్ ఉందనుకోండి, అంటే ఫైనాన్షియల్గా మీరు జాబ్ చేయాలి, నాకు చాలా నీడ్ ఉంది అనుకుంటే జాబ్ని ఫస్ట్ ఎత్తుక్కోండి. ఒక టైం పెట్టుకోండి, 6 months పెట్టుకోండి. యూ ట్రై టేక్ నెసరీ స్టెప్స్ టు గెట్ ద జాబ్. ప్రాపర్గా స్కిల్ సెట్స్, ప్రాపర్గా రెజ్యూమ్, ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉండేలాగా ఆ 6 months అని చాలా ప్రొడక్ట్గా యూజ్ చేసుకొని ఒక 6 months టైం పెట్టుకోండి. జాబ్ వచ్చిందా ఫైన్, జాబ్ రాలేదా ఏమైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డూ మాస్టర్స్. ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, జాబ్ చేసుకుంటూ ఒక 2 years అయిన తర్వాత ఒకటండి, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మాస్టర్స్ చేయటం వేరు, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్డ్గా అయ్యి
మాస్టర్స్ చేయడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఐ మీన్ యూ హ్యావ్ డిఫరెంట్ అంటే ప్రొడక్టివిటీ మీకు వచ్చే అవుట్పుట్ కూడా మీరు ఎక్స్పీరియన్స్డ్ అయిన తర్వాత మీరు ఎంబీఏ చేసిన ఎంటెక్ చేసినా యూ విల్ హ్యావ్ ద మోస్ట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. బీటెక్ చేసి ఎంటెక్ చేస్తే బీటెక్ లాగే ఉంటుంది, కామన్ గా ఉంటుంది, ఏదో ఓకే మనం డిగ్రీ చేసాము మాస్టర్ డిగ్రీ తెచ్చేసుకున్నాం అన్నట్టు ఉంటుంది. సో మీ సిచ్యువేషన్ బట్టి మీకున్న ఆపర్చునిటీస్ బట్టి మీ కళ్ళ ముందున్న దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. బట్ అయిన తర్వాత 6 months అనేది జాబ్ ట్రయల్స్ అనేది పెట్టుకోండి. మీరు పక్కా బిజినెస్ మైండెడ్, మీకు బ్యాకప్ ఉంది, బిజినెస్ చేసుకుంటాను నేను ఎంటర్ప్రినర్గా నేను ఉంటాను అనుకుంటే ఎంబీఏ చేసేసి బీటెక్ తర్వాత యూ గో ఫర్ ఎంబీఏ వెర్ ఇట్ ఈస్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద ఎంబీఏ. దాంట్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి, హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్, డిఫరెంట్ కైండ్స్. సో యూ ఏ కైండ్ కావాలో మీరు అది తీసుకోండి. ఎంబీఏలో స్ట్రాటజీస్ అంటే ఒక ఎంటర్ప్రినర్ కావాలంటే ఎంబీఏ అనేది ఇట్ హెల్ప్ యూ, థియరిటికల్గా చాలా హెల్ప్ చేస్తుంది. ఎంటర్ప్రినర్ అంటే దిగిన తర్వాత ప్రాక్టికల్గా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిపెండ్స్ అనమాట మీ లైఫ్ స్టైల్ బట్టి, మీ నీడ్ బట్టి ఏం చేయాలనేది సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రయారిటీ. ఓకే. అండ్ ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఐటీ నాన్ ఐటీ రెండు ఉన్నాయి కదా, సో ఈ 2 categories కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? సో ఐటీ అంటే అండి డీలింగ్ విత్ టెక్నాలజీ, ఓకే, డెవలపింగ్, టెస్టింగ్, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఐటీ. నాన్ ఐటీ అంటే గివింగ్ సపోర్ట్ టు దస్ టెక్నికల్ స్టఫ్. ఓకే ఓకే, ఇప్పుడు యు నో దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం, చాలా కంపెనీస్ సాఫ్ట్వేర్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపింగ్ స్విగ్గీ యాప్ ఇస్ ఐటీ. ఓకే, ప్రాక్టికల్ గా చెప్పాలంటే డెవలపింగ్ స్విగ్గీ యాప్, జొమాటో, బీబీ డైలీ, దీస్ ఆర్ ఆల్ ఎన్ ఐటీ. వాటిల్లో వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్ అని ఉంటాయి. అవును, అంటే దాని నుంచి మనకి వచ్చే క్వైరీస్ కానీ, దాన్ని యూజ్ చేస్తే వచ్చే క్వైరీస్ కానీ, దాని నుంచి కస్టమర్స్ రేస్ చేసిన క్వైరీస్ని కానీ ఆ టెక్నికల్ గా మనం సాల్వ్ చేసేదాన్ని నాన్ ఐటీ అంటారు. సో ఆ నాన్ ఐటీలో టెక్నికల్ రిలేటెడ్ ఐటీ ఉంటుంది, అంటే టెక్నికల్ రిలేటెడ్ నాన్ ఐటీ ఉంటుంది. దాంతోపాటు రిమైనింగ్ కానీ నాన్ ఐటీ కదా. ఇప్పుడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నాన్ ఐటీ, మార్కెటింగ్ నాన్ ఐటీ, డిజిటల్ థింగ్స్, ఎనీథింగ్ నాన్ ఐటీ. బట్ నాన్ ఐటీలో ఐటీ రిలేటెడ్ గా ఉండాలి అంటే నాన్ వాయిస్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్. నాన్ వాయిస్ అంటే చాట్ సపోర్ట్. మీరు ఒక చాట్ బాట్ కి ఒక మెసేజ్ పెడతారు, దే విల్ రిఫ్లెక్ట్ అకార్డింగ్లీ. వాయిస్ ప్రాసెస్ అంటే కస్టమర్ కేర్ కాల్ చేస్తారు, యూ విల్ హ్యావ్ ద క్వైరీస్. సో నాన్ ఐటీలో దీస్ థింగ్స్. నాన్ ఐటీలో టెక్నికల్ పార్ట్ కాకుండా అంటే ఎవ్రీ జాబ్ కమ్స్ అండర్ నాన్ ఐటీ. ఓకే, సో ఇప్పుడు దీంట్లో అంతా కూడా మ్యాన్ పవర్ ఉండే వర్కే కాబట్టి దీని మీద ఏఐ అనేది ఇంపాక్ట్ ఉండదంటారా? మీరు అనేది నాన్ ఐటీలో? నాన్ ఐటీలో నాన్ వాయిస్ ప్రాసెస్ అంటున్నానా, దాంట్లోనే ఏఐ వచ్చేస్తుంది కదా. చాట్ బాట్, ఇప్పుడు చాట్ బాట్ అనేది ఏంటి, ఒక ఏఐతో దాన్ని డిజైన్ చేసి దాన్ని ట్రైన్ చేసి ఏ కైండ్ ఆఫ్ మనకి క్వైరీస్ వస్తుంటే దానికి రిలేటెడ్ క్వైరీస్ ఏం నువ్వు రిఫ్లెక్ట్ చేయాలి, ఏది నువ్వు వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలనేది ఇట్స్ ఆల్ ఏఐ. ఇప్పుడు ఇదివరకు లాగా మనం నాన్ వాయిస్ కి అక్కడ మ్యాన్ పవర్ ఉండట్లే, కంప్లీట్ గా చాట్ బాటే. అంటే ఐ మీన్ ఇప్పుడు మా సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి, హైరా ఇట్స్ అవర్ చాట్ బాట్. హైరా మీన్స్ హాయ్ రా. సో దీస్ ఆర్ ఆల్ చాట్ బాట్. అదేంటంటే మా రిలేటెడ్ గా ఏ క్వైరీస్ వచ్చినా కూడా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో దాన్ని డిజైన్ చేసేస్తాం, ఏఐ తో డిజైన్ చేసి ట్రైన్ చేసి పెట్టేస్తాం. ఏజెంటిక్ ఏఐ. సో చాట్ బాట్ ఈజ్ అన్ ఏజెంట్, అది ఏఐ తో చేసిన ఏజెంట్. సో దాని టాస్క్ అది, దానికి ఏజెంటిక్ ఏఐ అంటాం. ఇంకో టాస్క్ ఏజెంటిక్ ఏఐ అంటాం. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ విల్ ఫార్మ్ ఏ బిగ్ ఏఐ సర్కిల్. సో నాన్ వాయిస్ ప్రాసెస్ కి వాయిస్ ప్రాసెస్ కి మనం ఏఐతో రీప్లేస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండస్ట్రీస్ తీసుకోండి, మీరు అన్నారు కదా ఇండస్ట్రీస్ తీసుకోండి. ఇండస్ట్రీస్ నాన్ ఐటీ అంటే కంప్లీట్ గా హార్డ్వేర్, ఫిజికల్ థింగ్, ఇట్స్ అంట ఐ మీన్ కోర్ అంటాం, ఎలక్ట్రానిక్స్ కోర్ అంటాం, ఇండస్ట్రీస్ లో వర్క్ కోర్ అంటాం, మెకానికల్ ని కోర్ అంటాం. మీన్స్ దే ఆర్ వర్కింగ్ దేర్ ఓన్ కోర్ రిలేటెడ్ టు దర్ స్ట్రీమ్. దానిలో కూడా ఏఐ యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కార్స్ లో ఏఐ యూజ్ చేస్తుంది, దాంతో ఇండస్ట్రీస్ లో మనం మిషనరీలో ఏఐ యూజ్ చేస్తున్నాం ఆటోమేట్ టాస్క్స్ కి. ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ లో ఏఐ యూజ్ చేస్తున్నాం స్ట్రాటజీస్ యూజ్ చేయడానికి. దాంతోపాటు కంటెంట్ రైటర్, కంటెంట్ క్రియేటర్, దీస్ ఆర్ ఆల్ కి ఏఐ యూజ్ చేస్తున్నాం. సో నేను చెప్పాలంటే 80% ఏఐతో కంప్లీట్ గా యూజ్ చేయొచ్చు. అంటే మన సెక్టార్స్ లో మనం చేసే వర్క్ లో, ఈ లైఫ్ సైకిల్లో ఏఐని 80% వర్క్స్ లో యూజ్ చేయొచ్చు. మిగతా 20% అంటే ఇట్స్ మాన్యువల్ ఓజీ కైండ్ ఆఫ్ వర్క్స్ కొన్ని మనం రీప్లేస్ చేయలేం, దానికి ఏఐని యూజ్ చేయం. ఓకే, సో ఈ ఏఐ అనేది డే బై డే ఒక కోవిడ్ వైరస్ కన్నా స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతూ వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ ఇంకా చాలా మంది అవేర్నెస్ లేకుండా, మీరు అన్నట్టు ప్లాన్ బి, ప్లాన్ సి లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ప్లాన్ ఏ అనేది ఇట్స్ యువర్ ప్యాషన్ అండి. ప్యాషన్ అని అవ్వచ్చు, మన పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రెషర్ అని అవ్వచ్చు, దట్స్ ప్లాన్ ఏలో ఉండిపోద్ది. ప్లాన్ బి అనేది అయితే మీ ప్యాషన్ అవ్వచ్చు, లేకపోతే మీ లైఫ్ మీద ఉన్న జాగ్రత్తల కోసం ఏది జరిగినా కూడా నా లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు,
నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటానికి ప్లాన్ బి యూస్ చేసుకుంటాం. Yeah. దే ఆర్ డిఫరెంట్ రీజన్స్. బట్ ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటేనే మీరు ఏదన్నా హడ్డిల్స్ వచ్చినా తట్టుకోగలరు. అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎన్ని ప్లాన్స్ ఉన్నా వస్తాయి. బట్ టు ఫేస్ దట్ అనేది పక్కా అంటే తొందరగా సెట్ అయిపోతాం, తొందరగా మనకి ఆ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో ఉన్నారు, జాబ్ రేపు ఉంటుందా లేదా అనేది అనుకోవాలి. నాకు ఉంటుంది, నా కంపెనీ స్ట్రాంగ్, నేను చేసే ప్రాజెక్ట్ స్ట్రాంగ్, అది ప్రొడక్ట్ బేస్డ్ సర్వీస్ బేస్డ్, నాకు అసలు ప్రాబ్లమే లేదు, ఇంకో 5-10 years నాకు ఇబ్బంది లేదు, నేను స్లైడ్ అవుతాను అని. దట్స్ నాట్ ద కైండ్. రేపు ఎట్లుంటుందని తెలియదు. మీ టాలెంట్ మీద రిలేట్ అయ్యి మీ జాబ్స్ ఉండవు. ఓపెన్ గా చెప్తున్నా, మీ టాలెంట్ మీద రిలేట్ అయ్యి మీ జాబ్స్ ఉండవు. ప్లాన్ బి ఏంటి? మీకు వచ్చే ఇన్కమ్ కి ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుకున్నారనుకోండి, ప్లాన్ ఏ నుంచి వచ్చే ఇన్కమ్ తగ్గితే ప్లాన్ బి ఇన్కమ్ యూజ్ చేసుకుంటాం. ఈ ప్లాన్ బి ఇన్కమ్ యూజ్ చేసుకుంటూ ఈలో ప్లాన్ ఏని మళ్ళీ ట్రాక్ లో పెట్టేస్తాం. ఇట్స్ ఎ బ్యాకప్. సో ప్లాన్ బిలో స్టాక్ మార్కెట్ అంటే చాలా మంది యు నో దట్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో కూడా చాలా ఫేక్ ఉంటాయి. అదేంటిది, చాలా మంది నేను కాల్స్ ఇస్తాను, ఈ స్టాక్ కొను ఈ స్టాక్ కొను అని చెప్పి చేస్తుంటారు. దట్స్ నాట్ కైండ్. ఒక 2 to 3 months టైం తీసుకో, ప్యాసివ్గా డైలీ ఒక 2 hours కూర్చో. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు కంపెనీస్ అంటే ఏంటి, మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏ కంపెనీలు ఏం చూడాలి, ఫైనాన్షియల్ థింగ్స్ చూడాలా, టెక్నికల్ థింగ్స్ చూడాలా, చార్ట్ చూడాలా, లేకపోతే వాళ్ళ ప్లాన్స్ చూడాలా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చూడాలి, ఎనీథింగ్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూడాలా, అన్నీ చూడాలి. దాంతోపాటు ఎట్లా చేయాలనేది ఒక 2 to 3 months యూ ట్రైన్డ్, ఇంట్లో కూర్చొని చేసుకో. చాలా ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మంచిగా మీకు నేర్పేవి. సిప్ పెట్టుకోండి, అంటే మంత్లీ మీకు వచ్చే ఇన్కమ్లో ఒక 10 to 20% దానిలోకి వేసేస్తాం. ఒక 1 year ఏమైంది, ఒక 10 to 15% యాడ్ చేసుకుని రిటర్న్స్ ఇస్తుంది మీకు. సో ఇంకా కొంచెం ఫండ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎఫ్డి చేసుకో. దట్ ఇస్ అ ప్లాన్ బి. ఎఫ్డి ఆల్సో ప్లాన్ బి, సిప్ ప్లాన్ బి. లేకపోతే ఏదైనా కైండ్ ఆఫ్ మీకు మంచి థాట్ ఉంది, ఇది మాకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది, కొంత మీ సేవింగ్స్ లో ఒక 20-30% బయటికి తీసుకొచ్చి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా స్టార్ట్ చేయండి. సో దట్ ఇస్ ఆల్సో ప్లాన్ బి. సో అన్ని బిజినెస్ లకి మనం ఉండాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఫిజికల్ గా కొన్ని మనం టెక్నికల్ గా చూసుకోవచ్చు, వర్చువల్ గా అంతా మేనేజ్ చేసుకోవచ్చు. వీ హ్యావింగ్, మనం ఫ్రెండ్స్ గ్రూప్ లో చాలా మంది ఉంటారు, మనం కొంత అనుకోని చేస్తూ ఉంటాం. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏదైనా బిజినెస్ లో మీద ఎంటర్ అవ్వాలన్నా, మీకు దాని మీద ప్రాపర్ కమాండ్ ఉంటేనే యూ ఇన్వెస్ట్. మా ఫ్రెండ్స్ చేస్తారు, లేకపోతే మా ఫ్యామిలీలో చేస్తారు, సో నేను కూడా దానిలో దిగిపోతానంటే, ఆ బిజినెస్ మోడల్లో మీకు ఐడియా లేకపోతే, ఆ బిజినెస్లో మీకు అనేది దాని మీద కమాండ్ లేకపోతే, మీరు దానిలో సర్వైవ్ అవ్వడం కష్టం. సో దాంట్లో ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలన్నా మీకు అర్థం కాదు. దాని మీద మీకు కమాండ్ ఉండాలి, బిజినెస్ ఐడియా మీకు తెలియాలి, ఆ ఫ్లో అనేది మీకు అర్థం అవ్వాలి. అయితే కానీ యూ నీడ్ టు గెట్ ఇన్. సో డిఫరెంట్ మోడల్స్ అనమాట. సో ప్లాన్ బిలో మీకు చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మీ లైఫ్ స్టైల్ బట్టి, మీ ఫైనాన్షియల్ ప్రెజెన్స్ బట్టి యూ నీడ్ టు డిసైడ్. బట్ ప్లాన్ బి ఉండాలి, లేకపోతే ఇప్పుడున్న సినారీలో చాలా కష్టం. Yes. So thank you so much, sir, for this information. Thank you.